హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నిన్న సండే కదా, ఇంకా మా వారైతే దాదాపు 1.5 మంత్ అయిపోయింది చికెన్ తిని. ఇంకా చికెన్ అయితే తీసుకొస్తాను ఉండన్నాడండి. చికెన్లోని నాటుకోడి మాంసం అయితే తీస్తానన్నాడు. ఇంకా ఆయన అయితే కోడి తీసుకొని అవి అయితే కొట్టిస్తున్నాడు. నేనైతే మాత్రము ఇంకా ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే తరిగేసేసుకొని అల్లం పేస్ట్ రెడీ చేసేసుకున్నాను. నూనె పెట్టుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు కొంచెం సాల్ట్ వేస్తే అవి తొందరగా ఏగుతాయని చెప్పి ఆ పనిలో ఉన్నాను. చూడండి, ఇంక ఈ విధంగా అయితే నాటుకోడిని కొంచెం కాల్చి చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టించుకొచ్చేసాడు. ఇంకా అదైతే జాడిచి ఒక పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే టమాటాలు అయితే ఇంకా వేసేసుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటే టమాటాలు వేసుకున్నప్పుడు తొందరగా మగ్గుతుంది. ఇది చిన్న చిట్కా. ఇంక దీంతో ఇంకా టమాటా బాగా మగ్గిన తర్వాత అయితే ఇంకా ముక్కలన్నీ దీంట్లో వేసేసాను. ముక్కలు చిన్నవిగానే కొట్టించుకొచ్చాడండి, కోసే పని లేకుండా. కాల్చింది కాబట్టి నల్లగా ఉంది. ఇంకా నాటుకోడి మాంసము కొంచెం బాగా ముదురుగున్నా బాగోదు, బాగా లేతగున్నా బాగోదండి. మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే నేను కొంచెం సాల్టు, పసుపు వేసి బాగా కలిపేసాను. అవి కలిపిన తర్వాత నేను 10 నిమిషాలు అయితే మూత పెట్టేసేసుకొని ఉంచేసానండి. అవి బాగా ముక్కకి ఉప్పు ఇంకా పసుపు బాగా పట్టిన తర్వాత అయితే అల్లం పేస్ట్ అయితే వేసాను. అల్లం పేస్ట్ వేసి తర్వాత అయితే కారం వేసానండి. కారం వేసి బాగా, కారం ఎక్కువ తింటాం మేము, అదిగాక నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడింది. ఇంకా కారం వేసిన తర్వాత బాగా కలిపామండి. కలిపిన తర్వాత అయితే ముక్క మనము కారం వేసినప్పుడు ఎమ్మటనే వాటర్ పోయకూడదండి. వాటర్ పోస్తే మనకి ముక్కకి అసలు పట్టదు, తెల్లగా ఉండిద్ది ముక్క. అందుకని ఒక 10 నిమిషాలు మాత్రము అలా వదిలేసేస్తే ఇంకా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అయితే ఇంకా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసేసి ఆ తర్వాత అయితే నేను వాటర్ అయితే పోస్తాను. చూడండి, ఇంక ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. అప్పటికే ముక్క చాలా వరకు ఉడికిపోయింది. మనము ముక్కని పసుపు ఉప్పేసినప్పుడే ఎక్కువ శాతం ఉడికిపోయిద్దండి. ఆ తర్వాత మిగతాదంతా ఉడుకుతుంది. ఇంకా చూడండి, ఇంక ఈ విధంగా ఉన్నప్పుడు అయితే వాటర్ వేసేసుకుంటున్నాను. అయితే మీలో ఎవరికైనా కొంచెం జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, కోల్డ్ కానీ ఉండే పని అయితే దీని వాటర్ ఉంటుంది కదండి, నాటుకోడి మన పులుసు వాటర్ పోసినప్పుడు పులుసు ఉంటుంది కదా, మనం ధనియాల పొడి వేయకముందే ఆ వాటర్ని, ఆ పులుసుని మాత్రం మనం తాగితే బాగా కొంచెం ఉడికిన తర్వాత మనకి ఆ కోల్డ్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గుతుందని మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకా మనకి నాటుకోడి మాంసానికి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఇంకా మూత అయితే పెట్టేసేసుకోవాలండి. అయితే ముక్క మనం గుజ్జుగా కావాలనుకునే పని అయితే వాటర్ తక్కువ పోసుకోండి. కొంచెం పులుసు ఉండాలి. ఎందుకంటే నాటుకోడి మాంసం తొందరగా పీల్చేసిద్దండి పులుసు అనేది. నేను కొంచెం చిక్కగా ఉన్నప్పుడే ధనియాల పొడి ఇంకా కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నాను. అయితే నాటుకోడి మాంసం చాలా బాగుందండి. మా వారైతే చాలా బాగుందని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఇష్టంగా అయితే తిన్నామండి మేము. చూడండి, రెడీ అయిపోయింది నాటుకోడి మాంసం. మీరైతే బాగా ఇష్టంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రము ఒకసారి లైక్ చేసుకొని, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో అయితే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. బాయ్.